శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 6వ పొత్తు 1వ భాగం 1వ పాసురం. సువాసన గల మాలికలను దేవతలు దాసులు సమర్పించి మా పాపాల్ని తీర్చి దీవించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. వారి కోసం వామనుడయ్యి మహాబలి దగ్గర యాచించి సకల లోకాల్ని భూమిని కొలిచావు. ఎంబురిమానే, తిరువిన్నగరంలో వేంచేసియున్న దేవా, నిన్ను దర్శించుకొని తరించే భాగ్యం నాకు అనుగ్రహించితే ఈ ప్రాపంచిక జీవితాన్ని నేనిక ఆశించను. 2వ పాసురం. దాన గుణశీలుడైన ఓ లోకనాథుడా, నువ్వు దేవతల కోసం అలలతో అల్లాడే సముద్రాన్ని చిలికించావు. అందులోంచి ఉద్భవించిన విషాన్ని విరూపాక్షుడు మింగేటట్లు చేశావు. దేవతలు అమృతం ఆరగించేటట్లు చేశావు. ఆ సందర్భములో అవతరించిన శ్రీ మహాలక్ష్మిని నీ వక్షస్థలములో ఉంచుకొన్నావు. నన్ను పాలించే తిరువన్నగర ఉప్పులియప్పన్ స్వామి, మహానీయుడువైన నిన్ను ఆరాధించేటట్లు అనుగ్రహిస్తే నాకిక సంసారిక జీవితంపై మోహం అంటూ ఉండదు ప్రభు. 3వ పాసురం. నల్లని శిరోజాల లాంటి మేనుపు సొంపుగల ఉప్పులియప్పన్ ప్రభు, అగ్నిలా ఎర్రని రంగున్న పరమశివుడికి నీ శరీరములో సగభాగం ఇచ్చావు. ఆ పార్వతీ వల్లభుడి మూలంగా త్రిపురాలను నాశనం చేశావు. మేరు పర్వతం లాంటి నీ విల్లును వంచి నీవే నిప్పులాంటి బాణమయ్యి నిలిచి శత్రు సంహారం చేశావు కదా. నన్ను పాలించే తిరువిన్నగర ప్రభు, నిన్ను నేను పూజించడానికి అనుమతిచ్చి బ్రోచావంటే ఓ దేవా, నేనింకా లౌకిక జీవితంపై వ్యామోహం చెందను. 4వ పాసురం. వెన్నెలను ఇచ్చే చంద్రుడు, ఎండను ప్రసాదించే సూర్యుడు, లోకాలు జీవరాశులు వీటన్నిటినీ ప్రళయకాలంలో మృంగి చిన్న పాపగా మహా జలరాశిలో మర్రాకు మీద పడుకున్నావు. నన్ను పాలించే ఓ తిరువన్నగరనాథుడా, నన్ను అనుగ్రహించు. నాకింకా ఈ సంసారిక జీవితంపై మనసు పోవడం లేదు. 5వ పాసురం. సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, సప్త లోకాలు అన్నింటినీ నీ కుక్షిలో ఉంచుకొని రక్షించిన దయాసముద్రుడా, ఏకాక్షరుడవు, ఏకరూపం ఉన్నవాడవు, నన్ను పాలించే దేవా, నీ అనుగ్రహ బలంతో సంసారిక జీవితంపై నాకు వెగుటు పుట్టింది. 6వ పాసురం. మేఘాలు, సముద్రాలు, కొండలు, లోకాలు వీటన్నిటికీ ఆధారమయ్యి వాటిలో అంతర్యామిగా ఉన్నట్టి ఓ ప్రణవస్వరూపుడా, బ్రహ్మాదులకు కూడా తెలుసుకోలేని స్థిర గుణ సంపన్నుడా, విశిష్టమైన చతుర్వేద సారమా, తిరువిన్నగర్లో వెలిసిన కమలనాథుడా, నన్ను పాలించే దైవమా, దయచేసి నన్ను అనుగ్రహించు. నాకిక ఈ సంసారిక జీవనం వద్దు ప్రభు. 7వ పాసురం. దేవతలను తృప్తిపరిచి వారి ద్వారా సుసంపన్నమైన వస్తువుల్ని పొందాలని బ్రాహ్మణులు మంత్రాలు ఉచ్చరిస్తూ మంచి వాసననిచ్చే నెయ్యిని హోమగుండములో పోసి దేవతలకు హవిస్సును సమర్పిస్తారు. ఆ వేద మంత్రాలలోని ఇంపైన ఓం అనే ప్రణవం నువ్వే. తిరువన్నగరలో కొలువై నన్ను పాలించే ప్రభు, నిన్ను కళ్ళారా చూసే భాగ్యం నాకు కలిగిస్తే నేనిక లౌకిక వ్యామోహం నుండి దూరం అవుతాను కదా. 8వ పాసురం. అందాలు చిందే వికసించిన పుష్పమాలను మకుటములో ధరించిన ఓ పుణ్యమూర్తి, అందమైన యువతులపై వలుపు పెంచుకుంటే చివరకు దుఃఖాన్నే పొందగలరు. ఈ విషయాన్ని తలిస్తేనే నాకెంతో భయం కలుగుతోంది. అందుకే ఆ భయం తీరడానికి నీ పాదకమలాల్నే ఆశ్రయిస్తాను.
నన్ను పాలించే ఓ తిరువన్నగర్ దేవా, నిన్ను వీక్షించే భాగ్యం నాకు కలిగితే నేను ఇక ఈ లౌకిక జీవనాన్ని కోరను ప్రభు. 9వ పాసురం. జనన మరణాలను గురించి నేను ఏమాత్రం పట్టించుకోను. వాటి గురించిన వ్యామోహాన్ని వదిలేసి నీ దివ్యమైన పాద పంకజాలనే శరణు వేడాను. చతుర్వేదాలు నువ్వే, త్రిమూర్తి స్వరూపుడవు నువ్వే, నన్ను పాలించే దైవం నువ్వే. నీ అనుగ్రహం నాపై ఉంటే చాలు. ఓ తిరువిన్నగర్ నాదా, ఈ సంసారిక జీవితం ఇక కోరను. 10వ పాసురం. గొప్ప సుగంధం కలిగిన పూలతో నిండిన తోటలున్న తిరువిన్నగర్ స్థలాన్ని ప్రశంసిస్తూ కలికండ్రి ప్రసాదించినవి మధురమైన ద్రావిడ పాసురాల్ని పారాయణం చేసే సమర్థులు ఎంబెరుమాన్ పాదద్వయం చేరగలరు. తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 2వ భాగం. పొరుత్తేన్ తిరువన్నగర్. 1వ పాసురం. ఇతరులు నన్ను దుర్భిషాలాడితే దానిని నేను నా మనస్సులో ఓర్చుకున్నాను. పంచేంద్రియాలకు సంబంధించిన అర్ధకామాలు రెండింటినీ, అర్థం అంటే సంపద, కామం అంటే మితిమీరిన ఆశలను అనుభవించేశాను. తుదుకు వాటిపై అసహ్యం కలిగి వాటిపై వ్యామోహాన్ని తెంచుకున్నాను. వాటి వల్ల కలిగే రాగద్వేషాల్ని నిరసించాను. తిరువన్నగర్లో కొలువయున్న ఓ ప్రభు, నిన్నే ఆశ్రయించాను. 2వ పాసురం. నిన్నే తలవాలని ఉన్నా, అయ్యో ఎంతో కాలంగా నిన్ను మరిచిపోయాను. మరిచిపోయినందుకు పశ్చాత్తాపం చెందని మనసు వల్ల నేను చాలా చెడిపోయాను. దుఃఖమనే గోతిలో పడిపోయి మళ్లీ మళ్లీ జన్మనెత్తాల్సి వచ్చింది. తిరువిన్నగర్లో సేవలనందుకునే ఓ పద్మావతి వల్లభ, ప్రస్తుతం నీ శ్రీచరణాల వద్ద శరణు పొందాను. 3వ పాసురం. జింకల వంటి కళ్ళున్న సుందరాంగుల పొందులో మోహించి ఆ వలలో చిక్కుకొని చివరకు అదంతా నిష్ప్రయోజమని తెలుసుకున్నాను. పరమపదానికి భూలోకానికి దైవం నువ్వే. తేనెలా మధురమైన వాడా, నువ్వు నా మనసులో నెలకొని ఉన్నావు. నిన్నే శరణు వేడాను స్వామి. 4వ పాసురం. నీ ప్రాణ ప్రయాణ సమయములో కన్నబిడ్డలు కాని, భార్య కాని, బంధువులు కాని ఎవరూ వెంటరారు అన్నది తెలుసుకున్నాను. అందుకే వారినందరినీ తొలగించుకున్నాను. మామేకం శరణం వ్రజ, నన్నే శరణు పొంది సుఖించు అని భగవద్గీతలో నువ్వు వచించిన సూచనను నా వ్యక్తిగత అనుభవంలోకి తెచ్చుకున్నాను. అనుగ్రహం అనే ప్రకాశవంతమైన ఖడ్గాన్ని నీ వరలోంచి తీసి పంచేంద్రియాల వల్ల కలిగే దుఃఖం నన్ను విడిచిపోయేట్లుగా వాటిపై విసిరావు కదా. అందువలనే నేను వెంటనే నీ పాదకమలాలను చేరుకోగలిగాను. 5వ పాసురం. తేనెలను తాగి చక్కని పాటలను పాడే తుమ్మెదులు తిరుగుతూ ఉండే శిరోజాలున్న వనితలు పల్లాండు అంటే అనేక సంవత్సరాలు వర్ధిల్లాలి అంటూ పలికిన అందరికీ చివరకు లోకపాలకులైన రాజులకు కూడా మరణం అన్నది ఉంది. ఒకప్పుడు రాజులయ్యి పరిపాలించిన వాడు ఇప్పుడు దిగవంతులైనారు అనే మాటకు తగ్గట్లు ఈ శరీరం అస్థిరమైనది కదా. ఓ తిరువిన్నగర్ ప్రభు, ఈ సంసారిక జీవితం వద్దయ్యా. నీ పాద యుగళాన్ని చేరుకున్నాను, అదే చాలు. 6వ పాసురం. మల్లయుద్ధములో ప్రవీణులైన చాణుర, ముష్టుకులనే 2 మల్లులను మట్టుపెట్టిన మల్లయుద్ధ విశారదుడా, శాస్త్ర ప్రమాణాలను పాటించకుండా విచ్చలవిడిగే తిరిగే
పంచేంద్రియాలు వాటికి ఇష్టం వచ్చినట్లు అవి చేసుకుంటూ పోతే నేను ఒప్పుకోను. చుట్టూ సముద్రం, ఎత్తైన ప్రాకారాలతో పరివేష్టించి ఉన్న సుసంపన్నమైన లంకను నాశనం చేసిన ధనుర్ధారి, తిరువిన్నగర్లో వేంచేసి ఉన్న ప్రభు శ్రీచరణాలను నీ శ్రీచరణాలను చేరాను. 7వ పాసురం. ఓ తిరువిన్నగరు దేవా, అసాధారణమైన విషయం ఒకటి నిన్ను యాచిస్తున్నాను. కోపగించుకోకుండా నువ్వు నాపై కనుకరించాలి. ఈ పంచేంద్రియాలు నాపై కుట్ర పన్నుతున్నాయి. నన్ను క్రూరమైన నరకములో తోసెయ్యాలని ప్రయత్నిస్తున్నాయి. అవి సన్మార్గములో వెళ్లాలనే ఉద్దేశంతోనే నువ్వు వాటిని సృష్టించావు. కానీ నేను వాటిని మాత్రం నమ్మలేను. ఎందుకంటే అవి మనుషుల్ని మోసం చేస్తాయి. ఓ తిరువన్నగారు దేవా, నీ పాద పంకజాల వద్దకు వచ్చి చేరాను. నాపై కృపచూపు. 8వ పాసురం. నిప్పులు కక్కే క్రూరమైన పాపాలు నా దగ్గర బంధువుల్లా నన్ను వదిలిపెట్టక పీడిస్తూ నన్ను నరకంలోకి తోసేందుకే ప్రయత్నిస్తాయి. వృద్ధాప్యం వంటి వికారాలు లేని ఓ నిత్య యవనుడా, నిత్యసూరుల అధిపతి, చంద్రుని వ్యాధిని పోగొట్టిన వాడవు నువ్వు. తిరువిన్నగరంలో వెలిసిన ఓ చక్రధారి, నేను నీ వద్ద శరణు కోరుతున్నాను. 9వ పాసురం. పద్మశని అయిన శ్రీ మహాలక్ష్మి, భూదేవి, దేవతలు వీరికందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడువు నువ్వు. నిరంకుశుడైన దుర్యోధనుడి రాజసభకు పాండవులు దూతగా వెళ్లి మేలు చేసే మాటలనే పలికావు. జ్ఞాన ప్రకాశపు జ్యోతిగా నా హృదయములో వెలిగే ఓ పావనుడా, తిరువిన్నగర ప్రభు, నిన్నే చేరుకున్నాను. 10వ పాసురం. ఆకాశాన్నంటే ప్రాకారాలు, విస్తారమైన పంట పొలాలు గల తిరుమంగైలో నివసించే వారికి నాయకుడైన కలియన్ ఈ తమిళ పాసురమాలను మనకు ప్రసాదించారు. తేనెలు చిందే పూల తోటలతో నిండిన తిరువిన్నగర్లో కొలువై ఉన్న ఉప్పిలి ఎప్పన్ పెరుమాళ్లను స్తుతిస్తూ సాయించిన పాసురాలివి. వీటిని శ్రద్ధతో అభ్యసించేవారు నిత్యసూరులు నివసిస్తున్న పరమపదం చేరగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యం, 6వ పొత్తు, 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యం, 6వ పొత్తు, 3వ భాగం. తిరువన్నగర్. 1వ పాసురం. భగవదానుభూతి వలన వచ్చే బ్రహ్మానందాన్ని ఏ కారణం చేత కూడా విడవను. అంతేకాదు, నీ రూప లావణ్యాన్ని కూడా నేను మరవలేకున్నాను. నీ దివ్య సుందర రూపాన్ని నా జ్ఞాపకంలోంచి జారవిడవను. మరు జన్మనెత్తాలని తలవను. తిరువన్నగరంలో కొలువైన ఓ సర్వోత్తమ, నీ బానిసను కాబట్టి ఈ జన్మను సార్థకం చేసుకుంటాను. 2వ పాసురం. నన్నేలుకునే ఓ పరంధామ, పురుషోత్తమ, ఓ ధర్మస్వరూపుడా, బంధువులతోటి బంధుత్వం, ప్రీతి, పగ మొదలైన వాటి నుండి దూరమయ్యాను. దీనివల్ల నీ పాదసేవ చేసే అర్హత పొందగలిగాను. ఓ తిరువిన్నగర దేవా, నా హృదయములో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. 3వ పాసురం. హే ప్రభు, మాతో కలిసి మెలిసి ఉండాలనే నెపంతో తిరుక్కురంగుడికి విచ్చేశావా? తిరు నరయాలలో వెలిసిన తేనె వంటి తీయని వాడవు నువ్వు. హరిణేక్షుణులైన వనితల చంద్రుడు వంటి ముఖాల నుండి దూసుకువచ్చే మన్మథ బాణాలకు నేను చెలించిపోయాను. ఇలాంటి ఆకర్షణల నుండి తప్పించుకోవాలనే నెపంతోనే పరిగెత్తుకొని వచ్చి నీ పాదాల దగ్గర పడిపోయాను. 4వ పాసురం. తిరువిన్నగరపు దైవమా, ఓ పుణ్యస్వరూపుడా, చందనం పూసుకున్న మహిళల భుజాల్ని కౌగిలించుకుంటూ శాశ్వతం కాని జీవిత ప్రవాహంలో మునుపు మునిగిపోయాను.
అందువలన సంసార కూపంలో పడి నానా అవస్థలకు లోనయ్యాను. ఆ బాధల నుండి తప్పించుకోవాలనే నిమిత్తమయ్యి నీ పాదకమలాల్ని చేరాను. నీ రక్షణ దొరికి నా పాపాల నుండి నేను విముక్తి పొందగలిగాను. అందుకే మరోమారు చెప్తున్నా, నిన్నే శరణు కోరుతున్నా. 5వ పాసురం. తిరువిన్నగరములో వెలిసిన దైవమా, ఎన్నటికీ ఎండిపోని మహాసముద్రం పరివేష్టించిన లంకలో రావణుడిని జయించి అతడిని చంపావు. ఓ దేవాదిదేవ, ఎంబురుమానే, వేరే దైవాన్ని నా మనసులో తలవను. నిన్ను నా మనసులో స్థిరంగా ప్రతిష్ఠించుకొన్న భాగ్యం పొందాను. ఆ భాగ్యమే నేను మరోసారి ఈ భూమిలో పుట్టకుండా చేసింది కదా. 6వ పాసురం. ఓ తిరువిన్నగరం ప్రభు, కాటుకు రంగులోని కడలి, భూమి, కొండలు, ప్రకాశించే సూర్యచంద్రులు వీటన్నింటినీ సొంతంగా కలిగి ఉన్న నువ్వు వాటిలో అంతర్యామిగా వెలుగుతున్నావు. ఇలాంటి నిన్ను నా మనసులో ఆరాధించి ఉద్ధరించబడ్డాను. ఇక నిన్ను మించిన దైవాన్ని నేనెరగను. 7వ పాసురం. ఓ తిరువెన్నగరు దేవా, నీ పాదదాసుడను. ప్రత్యేకంగా నీతో చెప్పేదంటూ ఒకటుంది. అంత విస్తారంగా కాదు, కానీ సంగ్రహంగానే చెప్తాను. నేను చెప్పేదాన్ని నువ్వు నీ హృదయములో తీసుకోవాలి సుమా. నిన్ను తప్ప వేరొక దైవాన్ని గూర్చి ఈ నోటితో పలకను. ఒకవేళ వారికంటూ ప్రత్యేకంగా విశేషాంశాలు ఏమైనా ఉన్నా వాటిని నేను మాత్రం పట్టించుకోను. 8వ పాసురం. ఎండిపోయి కాలిపోయిన చెట్లు ఉన్న అడవిలో బలమైన ఏనుగు చేత తోయుబడిన చెట్టుల్లాగా క్రింద పడిపోయిన వారిని గూర్చి నేను చింతించను. నీపైనే స్పష్టమైన నమ్మకంతో భక్తి కలిగి నిన్నే సర్వాకాల సర్వావస్థల యందు చింతిస్తూ ఉంటాను. ఈ పాదదాసుడికి పరమపద ప్రాప్తి ఎప్పుడు అనుగ్రహిస్తావు స్వామి. 9వ పాసురం. కుంభనర్తకం ఆడే పరంధామ, ఓ మధుసూదన. కుంభనర్తకం అంటే కొండపై నిల్చొని తాండవమాడడం. కుంభం అంటే లోకం, తాండవం అంటే లోక వ్యవహారాల్ని లీలామానుష విగ్రహుడయి నిర్వహించడం. అనుపమానమైన కీర్తివంతుడా, పరిపూర్ణుడా, పద్మజను నీ వక్షస్థలములో ప్రతిష్ఠించుకొన్నావు. ఈ పాదదాసుడికి నువ్వు మరో వరం ఇవ్వాలి. నీకు బానిసనైన సద్గుణవంతుడైన నాకు నా పాపాలు నన్ను హింసించకుండా ఉండేటట్లు నువ్వే అనుగ్రహించాలి కృష్ణ. 10వ పాసురం. తామర పుష్పాలు వికసించిన సరస్సులు, మెండుగా ఉన్న తోటలు, ససంపన్నమైన వీధులు గల తిరువిన్నగరు పెరుమాళ్లను స్తుతిస్తూ కలియన్ ఈ తమిళ పాసురాల్ని గానం చేశారు. వర్షించే మేఘాల్లా దానగుణ సంపన్నుడైన కలయ్యను సాయించిన ఈ పాసురాల్ని అభ్యసించే వారికి పాపాలు నిలవకుండా నశిస్తాయి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యం, 6వ పొత్తు, 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యం, 6వ పొత్తు, 4వ భాగం. తిరునరైయూర్ గురించి. 1వ పాసురం. కళ్లల్లో పూసులు కట్టి, చూపు తగ్గి, కఫం పైకి వచ్చి, శరీరంలో బలం తగ్గి నడవడానికే కష్టమైనప్పుడు తీయగా మాట్లాడే వనితలు మెల్లగా నడిచి వెళ్ళండి అంటూ హేళన చేస్తారు. ఓ మనసా, ఇట్టి పరిస్థితి ఏర్పడకముందే తిరునరైయూరు నంబిని నీకు సద్గతి ప్రాప్తించాలని ప్రార్థించు. ఈ అవకాశము, కొండలు అన్నీ తానే అయి అలరారే ఆ పరాత్పరుడే వేదస్వరూపుడు, యజ్ఞ ఫలదాత. 2వ పాసురం.
సుగంధభరితమైన కేశాలున్న మహిళలు గుంపుగా చేరి పరిహాసంగా, నువ్వు దగ్గుతూ మా దగ్గరకు రావటం దేనికి అంటూ అవమానకరంగా హేళన చేస్తారు. అలా వారు నిన్ను తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి రావడానికి ముందే చంద్రుడు, అగ్ని, వాయువు, సూర్యుడు ఇవన్నీ తానే అయిన త్రిలోకేశ్వరుడు విలసిల్లుతున్నది, తేజోమయమైనది, మనందరికీ ఆశ్రయమిచ్చే తిరునరైయూర్ క్షేత్రానికి నమస్కరిద్దాము. ఓ మనసా పైకి లే. 3వ పాసురం. సువాసన భరితమైన శిరోజాలున్న మహిళలు నవ్వుతూ, ఓ ముసలాయన, వయసు మీరినా మమ్మల్ని, మా అలంకారాన్ని ఎందుకంత ఆత్రంగా చూస్తున్నావు అని అగౌరవంగా అడిగేందుకు మునిపే తిరునరైయూరు నంబికి నమస్కారాలు అర్పించు. చక్కగా రాజ్యపాలన చేసే చోళ చక్రవర్తి ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి పెరుమాళ్లకు వందనం సమర్పించి స్తుతిస్తాడు. ఓ మనసా లే. 4వ పాసురం. ఓ మనసా, పాములాంటి సన్నని తీగ నడుముతో పరిమళభరితమైన కేశ సంపద గల సుందరాంగులు, నువ్వు వృద్ధాప్యములో తడబడుతూ వస్తే తటాలున ఇంటి తలుపులు మూసేసుకుంటారు. అలా వారు అవమానించక మునిపే తిరునరైయూరు నంబిని ప్రార్థించాలి. ఆ స్వామి తప్ప వేరెవరూ నమ్మదగ్గవారు కారు. ఓ మనసా, ఎర్రని పండున్న పోక చెట్లు విస్తారంగా కల తిరునరైయూరు దివ్యదేశం వెళ్ళి పెరుమాళ్లను దర్శించి తరించవా. 5వ పాసురం. చూపుల పదునులో జింకలు, చేపలు, ఈటెలను ఓడించే అందమైన కనులున్న స్త్రీలు, కపటగుణం కలిగిన వారు పరిహాసం చెయ్యడానికి ముందే అందరికీ మంచి చేసే తిరునరైయూరు పెరుమాళ్లను పూజించాలి. రకరకాల చేపలు గెంతుతూ ఉన్న జల సమృద్ధి గల పంట పొలాలు ఈ ఊరిలో విస్తరించి ఉన్నాయి. ఓ మనసా, ఇక సోమరితనం వదిలి పైకి లే. 6వ పాసురం. మెరుపులాంటి సన్నని నడుములున్న మహిళలు ఇంతకు ముందు ప్రీతిగా ఉండేవారైనా దానిని మార్చుకొని, ఓ ముసలాయన, దగ్గుతూ మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అవమానకరంగా నిందించడానికి ముందే సముద్ర పరివేష్టితమైన లంకలోని జనాలు దుఃఖించేలాగా హనుమంతుడి మూలంగా లంకను అగ్నికి ఆహుతి చేసిన రఘువరుడు నెలకొని ఉన్నట్టిది పుణ్యతీర్థాలున్నది అయిన తిరునరైయూరులకు నమస్కారాలు అర్పిద్దాము. ఓ మనసా, అజ్ఞానంలోంచి బయటకురా. 7వ పాసురం. ధనసు వంటి పాలభాగం ఉన్న పడుతులు ఇంతకు ముందు నీ మీద ఎంతో ఇష్టం చూపించేవారు. అలాంటి ఇష్టాన్ని ఇప్పుడు మార్చేసుకొని నవ్వుకుంటూ, ఈ ముసలాయన చెడ్డవాడు, ఇప్పుడు చిక్కి శల్యమైపోయాడు అంటున్న వారి హీనమైన దుర్భిషాలు వినే పరిస్థితి ఏర్పడేందుకు ముందే తిరునరైయూరు నంబిని ప్రార్థించు. ఓ మనసా లే. 4 వేదాల్ని పఠించి అవి సుస్థిరంగా ఉండేట్లు పాటుపడే బ్రాహ్మణులు నివసించే తిరునరైయూరు వెళ్ళి పెరుమాళ్లను సేవించి తరించు. 8వ పాసురం. చురుకత్తుల్లాంటి నేత్రాలున్న లలనలు మన్మధుడు అంటూ మునుపు పిలిచిన మగవారిని ఇప్పుడు కఫంతో కూడిన ముసలాడు అని అమర్యాదగా హేళన చేస్తారు. ఇలాంటి వృద్ధాప్యం వచ్చేందుకు మునిపే తిరునరైయూరు దివ్యదేశం వెళ్ళి ఆ భక్తవత్సలుడిని ప్రార్థించు. ఆ పుణ్యస్థలములో యాగాలు, ఉత్సవాలు తిరువీధుల్లో జరుగుతుంటాయి. ఓ మనసా, ఇంకా ఆలస్యం చెయ్యడం దేనికి. 9వ పాసురం. గూని వచ్చి శరీరం సడిలిపోయి ముసలితనములో చేతికర్ర ఆధారంగా తడబడుతూ నడుస్తుంటే దొండపండు లాంటి పెదవులున్న మహిళలు ఇంతకు ముందు యవ్వనంతో ఉన్నవారు ఇప్పుడు వయసు పైబడిన వారిపై గతంలో చూపిన ప్రేమను చూపించరు, చిన్నచూపు చూస్తారు. ఓ మనసా, ఇలాంటి పరిస్థితులు సంభవించడానికి ముందే తిరునరైయూరులోని శ్యామసుందరుడిని ప్రార్థించు. తెల్లగా ఉండే చంద్రుడి వ్యాధిని నివృత్తి చేసిన వాడు
ఆ జనార్దనుడు, ఓ మనస ఆ తిరునరైయూరుకు పో. 10వ పాసురం. కలికండ్రి అనబడే తిరుమంగై ఆళ్వారు చంద్రుడు వంటి ముఖ సౌందర్యం గల స్త్రీలు మనల్ని అనాదరించక మునిపే, ఓ మనస తేనెలు చిందే తోటలున్న తిరునరైయూరు దివ్యదేశానికి వెళ్ళి తిరునరైయూరు నంబిని దర్శించుకొని ప్రార్థించు అంటూ ఈ పాసురాలలో మానవావళికి సూచించారు. కలికండ్రి సాయించిన ఈ 10 పాసురాలను మరవక పాడేవారు పరమపదములో నివసిస్తున్న భక్తులకు ఆధిపత్యం వహించగల ఉన్నత స్థితికి చేరుకోగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 5వ భాగం. తిరునరైయూరు గురించి. 1వ పాసురం. పాల సముద్రాన్ని మదనం చేసి అందులోంచి వచ్చిన అమృతాన్ని తాను తీసుకొని దేవతల కలత తీరేటట్లుగా వారికి పంచిపెట్టి వారిని అనుగ్రహించినవాడు. దేదీప్యమాన తేజో విరాజమానుడు. కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం కలిగినవాడు. వెలిసి ఉన్న దివ్యదేశం తిరునరైయూరు. మంచివారు సత్యసంధులు అయిన భూసురులు ఇక్కడ నివసిస్తుంటారు. 2వ పాసురం. పరాక్రమవంతుడు, పోరాడడంలో అసమానుడైన నరసింహుడి రూపములో హిరణ్యకశిపుని మొరటు రాక్షస గుండెల్ని తన పదునైన తేజోవంతమైన గోళ్లతో 2గా చీల్చివేసిన పుణ్యస్వరూపుడు. కొలువై ఉన్న దివ్యదేశం తిరునరైయూరు. కోయిలలు మామిడి చిగుళ్లను తింటూ కూ కూ అంటూ ఇక్కడ గానం చేస్తుంటాయి. పూల తోటలు విస్తారంగా ఉన్న సుందర ప్రదేశం తిరునరైయూరు. 3వ పాసురం. ఏనుగులు, గుర్రాలు, రథాలు, భటులతోడి కాల్బలం ఉన్న సైన్యంతో యుద్ధం చేసి రావణలంకను చిన్నాభిన్నం చేసిన రఘువంశ సుధాంబూది సోముడు. రాముడు విరాజిల్లు క్షేత్రం తిరునరైయూరు. ఇక్కడ చేపలు పట్టే జాలరులు వాటిని పట్టుకోబోయి జారి క్రింద పడిపోతుంటారు. మళ్లీ వాటిని పట్టుకోవాలని లేస్తుంటే వారికి భయపడి తాబేళ్లు పసుపు పొదల్లో దాక్కుంటాయి. అలాంటి ప్రాకృతిక సౌందర్యం ఉంది ఇక్కడ. 4వ పాసురం. ఉట్లలో ఉండే వెన్నెను దొంగిలించి తినేసి అందుకోసం రోకలికి కట్టబడినవాడు, నప్పిన్న కోసం 7 ఎద్దుల్ని అణిచినవాడు కొలువై ఉన్న క్షేత్రం తిరునరైయూరు. ఈ సుందర దివ్యదేశంలో నెమ్మళ్లు ఉద్యానవనాల్లో నాట్యం చేస్తుంటాయి. తుమ్మెదలు పువ్వుల్లోని తేనెను పీల్చుకొని పాటలు పాడుతుంటాయి. 5వ పాసురం. 7 ఎద్దుల్ని మట్టుపెట్టి నప్పిన్నకు నాయకుడైన వాడు, 2 మద్ది చెట్లను కూల్చిన బలశాలి, నెలకొని ఉన్న దివ్యదేశం తిరునరైయూరు. ఈ ఊరిలోని వనితలు నడిచే నడకను చూసి హంసలు కూడా తమ ఆడహంసలతో కలిసి వారిలాగా నడవాలని ప్రయత్నించి వీలుకాక సిగ్గుతో దాక్కుంటాయి. అట్టి సరసమైన నగరం తిరునరైయూరు. ఓ మనస ఆ క్షేత్రానికి వెళ్ళు. 6వ పాసురం. పెద్ద నోరున్న రాక్షసి పోతన విషపూరిత స్తన్యం తాగి దానిని చంపిన బాలగోపాలుడు తిరునరైయూరులో కొలువై ఉన్నాడు. కువలయపీడం అనే ఏనుగును చంపిన ఆ కంసశత్రువు కొలువై ఉన్నటువంటిది. హంసలు నల్లకలువ పూలలోని మకరందం తాగి ఆ తామర పువ్వులందు నిద్రించేటటువంటి దివ్యదేశం తిరునరైయూరు. 7వ పాసురం. ప్రాచీనమైన వేదశాస్త్రాల్ని తనకు బోధించి ఉపనయనం జరిపించిన తన ఆచార్యుడి కొడుకును
సముద్రంలోంచి తీసుకొని వచ్చి గురువుకు అప్పగించాడు. ఆ వసుదేవ నందనుడు ఈ ఊరిలోని పక్షులు, చెట్లు, తొర్రల్లో ఉండే తమ పిల్లలకు నత్తల్ని సేకరించి ఆహారంగా ఇస్తాయి. స్వచ్ఛమైన సరస్సులనేకం ఉన్నాయి ఈ క్షేత్రంలో. ఇక్కడ కొలువై ఉన్నాడు ఆ యదుకుల భూషణుడు. 8వ పాసురం. తెల్లని గుర్రాలు కట్టబడిన రథం గల అర్జునుడి చేత కౌరవ సైన్యం చెదరయేట్లు యుద్ధం చేయించి సింధూదేశపు రాజు జయద్రథుడిని విజయుడి చేత చంపించిన ఆ విమలుడు వేంచేసి ఉన్న పుణ్యక్షేత్రంలో కొంగలు తమ ఆడకొంగలతో సహా బలిసిన చేపల్ని తిని తామర పువ్వుల్లోంచి మకరందం త్రాగుతూ ఆనందిస్తాయి. 9వ పాసురం. భూభారం తగ్గడానికయ్యి అర్జునుడి రథానికి సారథ్యం చేసిన దేవాది దేవుడు నిత్య నివాసం చేసే పుణ్యక్షేత్రం తిరునరైయూరు. మకరందం ధారలుగా కారుతున్న పూలు, చక్కని చిగుళ్లుతో ఉన్న మొక్కలు కంచెలుగా పొలాల చుట్టూ ఉండగా కొంగలు స్వేచ్ఛగా సంచరించే నీటి కాల్వలు అనేకం ఉన్న నగరం తిరునరైయూరు. 10వ పాసురం. తేజోవంతమైన వేలాయుధం చేతిలో ధరించిన కలియన్ గొప్ప భవంతులు గల తిరునరైయూరు నంబిని స్తుతిస్తూ సాయించిన ఈ 10 పాసురాల్ని అభ్యసించేవారు పెరుమాళ్ల రక్షణ పొందగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 6వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 6వ పొత్తు 6వ భాగం తిరునరైయూరు గురించి. 1వ పాసురం. ఆకాశం, భూమి, అష్టదిక్కులు, 7 సముద్రాలు వీటన్నింటినీ మింగేసిన నోరు కలవాడు, మర్రాకుపై పడుకున్నవాడు అయిన శ్రీ సతీ వల్లభుడి పాదకమలాలను చేరాలనే కోరిక ఉన్న భక్తులారా, అందమైన తుమ్మెదలు సంపెంగ పుష్పాల సుగంధం అనుభవించి పిదప పొగడ పువ్వులపై విశ్రాంతి తీసుకొంటాయి ఈ పుణ్యక్షేత్రములో. కొచ్చెంగళాన్ ఆరాధించిన తిరునరైయూరు మణిమాడం అనబడే ఈ క్షేత్రానికి వెళ్లి పెరుమాళ్లను ప్రార్థించండి. 2వ పాసురం. ప్రళయకాలములో మత్స్యావతారం ఎత్తి కులగిరుల మీదుగా వెళ్లి బ్రహ్మాండంపై విజృంభించి హాయిగా ఆటలాడిన దివిజన వంద్యుని పాదద్వయం నీడలో సుఖంగా ఉండాలనుకుంటున్న ఓ భక్తులారా, చోళ చక్రవర్తి ప్రార్థించినది జల సమృద్ధి, భూసంపద విశేషంగా ఉన్న మణిమాడ క్షేత్రం తిరునరైయూరుకు వెళ్లి పెరుమాళ్లను దర్శించి తరించండి. 3వ పాసురం. ఈ భూభాగాన్ని పరివేష్టించియున్న సముద్రపు జలమే భగవంతుడికి వస్త్రమవుతుంది. ఈ భూతలం ఆ స్వామి శ్రీపాదాలు, వాయువు ఆయన తిరుమేని, దిక్కులు ఆయన భుజాలు, బ్రహ్మాండం ఆ అప్రమేయుని కిరీటం. ఈ విధంగా అంతటా వ్యాపించిన ఆ సర్వేశ్వరుడిని ఆశ్రయించాలనే కోరిక ఉన్న భాగవతులారా, మీరు చోళ చక్రవర్తి సేవించిన తిరునరైయూరు వెళ్ళండి. పవిత్రమైన ఖడ్గం గల ఈ చోళ చక్రవర్తి యుద్ధములో ఏనుగులపై వచ్చిన శత్రురాజుల్ని జయించాడు. ఆ కొచ్చంగణన్ చక్రవర్తి ఆశ్రయించిన మణిమాడం క్షేత్రం తిరునరైయూరులో ఉన్నది. 4వ పాసురం. నరసింహరూపుడయి హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి ఆ రక్కసుడిని చంపిన అసురకుల భంజనుడి పాదపద్మాల దగ్గర శరణు పొందాలని ఆశించేవారా, పెద్ద ఏనుగుల్ని అణిచి యుద్ధములో బలిష్ఠులైన శత్రురాజుల్ని జయించిన చోళ చక్రవర్తి ఆశ్రయించిన స్వామి నెలకొన్న పుణ్యక్షేత్రం
తిరునరైయూరులోనే మణిమాడం. 5వ పాసురం. అలనాడు ముల్లోకాల్లోనూ త్రివిక్రముడయి కొలిచినవాడు, నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించినవాడు అయిన ఎంబెరుమాను ఇచ్చే విందుకు అతిథులుగా ఉండాలి అని ఆశిస్తున్న ఓ భాగవతులారా, ఉత్తర దేశ రాజుల్ని జయించిన దక్షిణ దేశపు చోళరాజ్య చక్రవర్తి సేవించిన తిరునరైయూరులోని మణిమాడం కోవెలకు వెళ్ళండి. కొండల్ని దాటి బంగారము మణులను తన ప్రవాహంలో తీసుకొని వచ్చి కావేరీ నది గల చోళదేశానికి చక్రవర్తి తమిళన్గా ప్రసిద్ధి చెందిన దక్షిణ దేశానికి ఉన్న తమిళ సామ్రాటు అతడే. 6వ పాసురం. తన రూపాన్ని తానే సృష్టించుకున్నవాడు, సర్వం తానే అయ్యి అఖండ తేజో విరాజితుడయ్యి ముల్లోకాలు తానే అయినవాడు, పరమపదనాథుడు అయిన సచితానంద విగ్రహుడిని శరణువేడి తరించాలనుకుంటున్న ఓ భగవద్భక్తులారా, దక్షిణ దేశాన్ని కొంగు దేశాన్ని పరిపాలించిన చోళ చక్రవర్తి ప్రార్థించిన తిరునరైయూరు మణిమాడం క్షేత్రానికి వెళ్ళండి. 7వ పాసురం. పూతన రక్కసి విషపూరితమైన స్తన్యపానం చేసి దానిని చంపినవాడు ద్వారకాధీశుడు, పిల్లని గ్రోవితో గానం చేసినవాడు, పశువులను మేపినవాడు, గొల్లభామల చేతిగాజులతో ఆడుకున్నవాడు అయిన ఆ మురళీ మనోహరుడి పాదార విందాల వద్ద శరణు వేడాలనుకునే ఓ భగవద్భక్తులారా, లోకక్షేమం కోసం కొండలను దాటి మణులను తీసుకొని వచ్చి కావేరీ నది ప్రవహించేటటువంటి చోళదేశ చక్రవర్తి సేవించే తిరునరైయూరు మణిమాడ క్షేత్రం వెళ్లి పంకజనాభుడిని దర్శించి తరించండి. 8వ పాసురం. మంకెన పువ్వు కాంతిగలది, దొండపండు లాంటి అధరాలున్న నప్పిన్నకు నాయకుడు, దుష్టులైన రాజుల్ని సంహరించి యుద్ధరంగములో కార్తవీర్యార్జునుడి భుజాల్ని నరికి చంపిన శ్రీమన్నారాయణుడిని సేవించే భాగవతులారా, ఋగ్వేదం పఠించి అష్టభుజాలు గల పరమశివుడికి 70 అతి సుందరమైన ఆలయాలు నిర్మించిన లోకపాలకుడైన వాడు, ఉత్తమ కులంలో పుట్టినవాడు, సుసంపన్నమైన చోళ చక్రవర్తి సేవించే తిరునరైయూరు మణిమాడం కోవెలలో విలాసిల్లే కేశవుడిని దర్శించండి. 9వ పాసురం. తులసి మాలాలంకృతుడు, పద్మావతి వల్లభుడు, మునులచే స్తుతించబడేవాడు, సహస్రనామాలున్నవాడు, నప్పిన్న హృదయానికి మందిరం లాంటివాడు శ్రీకృష్ణుడు. హే కృష్ణ, నాకు నువ్వెంత దూరంలో ఉన్నా నా మనసుకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటావు. నేనెక్కడున్నా నా మనసు నీతోనే ఉంటుంది. నేనేమి చేస్తున్నా కాలమంతా నీ ఊహతోనే గడిచిపోతుంది. కన్నులు మూసినా కన్నులు తెరిచినా నా హృదయం నిన్నే స్మరిస్తుంది అంటుంది నప్పిన్న పిరాట్టి. అటువంటి నప్పిన్నకు నాథుడైన ఆ త్రిలోకేశ్వరుడి మహిమల్ని మరీ మరీ వినాలని ఉవ్వుళ్ళూరుతున్న భక్తులారా, శత్రురాజులనేకులు తిరువళునూరులో యుద్ధం చెయ్యడానికి వచ్చినప్పుడు వారినందరినీ తన అశ్వసైన్యంతో ఓడించి ధ్వంసం చేసిన మహారథి అయిన కొచ్చోళన్ ఆరాధించిన మణమాడంలో వెలిసియున్న ముకుందుడిని సేవించి మీరు ధన్యులు కండి. 10వ పాసురం. చతుర్వేదాల్ని నిరంతరం సస్వరంగా పఠించే వేద పండితులు నివసించే తిరునరైయూరులోని మణిమాడంలో వెలిసిన పంకజనేత్రుడిని స్తుతిస్తూ కలికండ్రి సాయించిన ఈ 10 పాసురాల్ని గానం చేసేవారు యమభటులు హింసిస్తూ దూషిస్తున్న భయపడక పరమపదంలో నివసిస్తున్న శ్రీవారికి అతిథులు కాగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః.
నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 6వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 6వ పొత్తు 7వ భాగం. తిరునరైయూరు గురించి. విల్లును వంచి బాణం ప్రయోగించి ఎదుర్కొన్న అసురుల భుజాల్ని తలల్ని నరికి పారేసిన భగవంతుడు తిరునరైయూరులో పూజలందుకుంటున్నాడు. మన్మధుడిని సుబ్రహ్మణ్య స్వామిని పోలిన అందమైన మగవారు ఈటెలలాగా పదునైన కనులున్న సుందరీమణులు నివసించే ఈ ఊరి వీధుల్లో ప్రతిరోజు ఉత్సవాల సందడే. తిరునరైయూరు నంబి ఈ దాసుడిపై దయతలచి తనకు కైంకర్యం చేసే భాగ్యం కల్పించాడు. నేనెంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆ అవకాశాన్ని స్వీకరించాను. 2వ పాసురం. వనమాలికలు ధరించిన పరశురాముడు మునిగా వచ్చి 21 మార్లు దుష్టులైన రాజులను తన గొడ్డలతో నరికి పారేశాడు. ఈ భగవంతుడే తిరునరైయూరులో వేంచేసి దాసుడునైన నన్ను తన వాడిగా ఎంచుకొన్నాడు. ఈ తిరునరైయూరిలో మల్లెలు అమ్మాయిల పలువరుసలాగా తెల్లగా వికసిస్తాయి. కలువులు వారి కన్నులలాగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటాయి. తామర పువ్వులు ఆ నారీమణుల ముఖాలలాగా అందంగా వికసిస్తూ ఉంటాయి. 3వ పాసురం. పాలసముద్రములో ఆదిశేషుడిపై శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు శ్రీరాముడయి మాయా లేడిపై బాణం ప్రయోగించాడు. మహాబలి వద్ద నుండి భూమిని యాచించిన వామనుడు తిరునరైయూరులో వేంచేసి ఉన్నాడు. ఇక్కడ పక్షులనేకం గల తోటల్లో నల్ల కలువలు పడుతులు కళ్ళల్లాగా వికసిస్తాయి. తామరులు వారి ముఖాల్లా ఉంటాయి. 4వ పాసురం. దొంగలా దాక్కుని వెన్నని మింగిన కన్నయ్యపై కోపగించిన యశోదమ్మ కన్నయ్యను త్రాడుతో రోకలికి కట్టింది. అలా కట్టబడి ఏడ్చిన చిన్నారి నంబి తిరునరైయూరిలో వేంచేసి ఉన్నాడు. ఇక్కడి తేనెటీగలు తృప్తిగా తేనెను గ్రోలుతుంటాయి. దక్షిణపు గాలి వీస్తూ ఉంటే పువ్వులు చెల్లా చెదురవుతాయి, మల్లికలు వికసిస్తాయి. 5వ పాసురం. కంసుడి ధనుర్యాగానికి ఉత్సాహంతో వెళ్లిన నందకిశోరుడు తనను ఎదుర్కొన్న 2 మల్లులను చంపేశాడు. రాయిలాంటి భుజాలున్న కంసుడి గొంతు పిసికి చంపాడు. కాళీయ సర్పం తలపైకెక్కి దాన్ని అణిచాడు. ఈ నంబి తిరునరైయూరులో వెలిసి ఉన్నాడు. ఈ ఊరిలో నివసించే భూసురులు మంత్రపూరితులైన వేదాలను ఉచ్చరించి సోమయాగాదాలు నిర్వహిస్తూ సుజనులై ఉన్నారు. 6వ పాసురం. వళ్ళీకి నాథుడైన మురుగన్ మొదలైన తన పుత్రులతో సహా వచ్చిన పరమశివుడు సిగ్గుతో పలాయనం చిత్తగించేటట్లు చేసి మధుసూదనుడు అరణ్యవృక్షాల్లాంటి బాణాసురుడి భుజాలను నరికి కూల్చి ఆనందించాడు. పచ్చని పొలాలతో నిండిన తిరునరైయూరులో ఆ కృష్ణచంద్రుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి పొలాల్లో పెద్ద నోరుగల మగపీత తామర పువ్వుపై పడుకోవాలని వెళ్ళగానే ఆడపీత మగపీతపై అలుగుతుంది. ఇంతటి అందమైన ప్రకృతి సౌందర్యం గల తిరునరైయూరులో కొలువైన అందమైన తిరునరైయూరు నంబిని దర్శించి తరించండి. 7వ పాసురం. బల్లెములతో ఒక గుంపుగా వచ్చిన శత్రురాజులు నశించేటట్లు శ్రీకృష్ణ పరమాత్మ విజయుడి రథానికి సారథ్యం చేశాడు. రాళ్లవర్షం నుండి గోకులవాసుల్ని కాపాడిన ఆ గోపాల చక్రవర్తి తిరునరైయూరిలో సాక్షాత్కరిస్తున్నాడు. చతుర్వేదాలు, షడంగాలు, సప్తస్వరాలలో నిపుణులైన ధరణీసురులు ఈ స్థలంలో పంచయజ్ఞాల్ని సర్వదా నిర్వహిస్తుంటారు. 8వ పాసురం. నాజూకైన వేళ్లున్న నారీమణి ద్రౌపది తన
కురులను దుశ్శాసనుడు రక్తంతో ముడివేసుకోవాలన్న శబదం నెరవేర్చాలనే తలంపుతో భారత యుద్ధములో గజారూఢులై వచ్చిన రాజులందరూ భయంకపితులయ్యేట్లుగా తన పాంచజన్య శంఖం పూరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మ రుద్రులకున్న కీర్తికి సమానమైన కీర్తిగల వైదికులు నివసించే తిరునరైయూరులో అతడే సేవలనందుకుంటున్నాడు. 9వ పాసురం. గంగానది, చంద్రరేఖ, సర్పం, గన్నేరు పుష్పం వంటి వాటిని తన జడలో ధరించిన కైలాసవాసుడు, విభూతి పుసుకున్న తురిమేని కలవాడు, వృషభ వాహన రూఢుడు అయినట్టి పార్వతీ వల్లభుడు తన కొరత తీరడానికి శ్రీహరిని యాచించాడు. దానితో శ్రీహరి అతని శాపానికి నివృత్తి కలిగించాడు. సువాసనలు ప్రసారించే పుష్పాలతో ఉన్న తోటలు గల తిరునరైయూరిలో ఆ నిరంజనుడు వేంచేసి ఉన్నాడు. 10వ పాసురం. మంచివారైన బ్రాహ్మణులు నివసించే తిరునరైయూరులో కొలువై ఉన్న దయానిధిని స్తుతిస్తూ దృఢమైన ప్రాకారాలు, పంట పొలాలు గల తిరుమంగైకు భూపాలుడైన కలియన్ ఈ తమిళపాసరమాలను మనకు అందించాడు. వీటిని పాడుకునే వారికి ప్రారబ్ధ కర్మలు ఇక కొనసాగవు. వారు నిత్యసూరుల దయతో పరమపద సుఖాల్ని అనుభవించగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యము, 6వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యం, 6వ పొత్తు 8వ భాగం. తిరునరైయూర్ గురించి. 1వ పాసురం. జింకతోలు ధరించి బ్రహ్మచారిగా మహాబలి చక్రవర్తి వద్ద భూమిని దానంగా తీసుకుని తన పాదాలచే కొలిచిన వామనుడు సాక్షాత్తు కొండలపై నెలకొనియున్న వెంకటేశ్వరుడే. ఆ స్వామిని వెదుక్కుంటూ తొట్టతుదుకు తిరునరైయూరిలో కనుగొన్నాను. 2వ పాసురం. పూర్వం సముద్రమదనం చేయించిన వాడిని ప్రళయకాలములో మత్స్యావతారమెత్తి పొంగుతున్న కడలి నీటిని అణిచిన వాడిని సుందరమైన తిరువాలి క్షేత్రములో సేవలనందుకునే శ్రీహపతిని మంచినీటి పొలాల మధ్య ఉన్న తిరునరైయూరిలో కనుగొన్నాను. 3వ పాసురం. నిర్మలుడు వేదస్వరూపుడు అయిన గరుడాళ్వారుపైకెక్కి గజేంద్రుడికి ప్రాణరక్షణ కల్పించి మొసలిని నరికిన వాడిని, దేవాదిదేవుడిని, తామరస నేత్రుడిని, తిరునావై దివ్యదేశములో విరాజిల్లుతున్న వాడిని తిరునరైయూరిలో దర్శించాను. 4వ పాసురం. అజేయుడైన నరహరిగా అవతరించి హిరణ్యకశిపుని దేహాన్ని చీల్చిన వాడిని, అనేక వనాలున్న తిరునిర్మలైలో కొలువయున్నవాడిని, ఎన్నటికీ వాడని తులసిమాలలతో అలంకరింపబడిన వాడిని, కిరీటధారిని ఎంతో వెదికి తొదకు తిరునరైయూరిలో చూడగలిగాను. 5వ పాసురం. రాళ్లతో కట్టిన పెద్ద ప్రహరీలు చుట్టూ ఉన్న లంకకు అధిపతి అయిన వాడు, నల్లని రక్కసుడైన రావణుడి కఠినమైన రొమ్ము చీలిపోయేటట్లు నిప్పులు కక్కే బాణాన్ని రఘువీరుడు ప్రయోగించాడు. భక్తి సంపన్నుడైన విభీషణుడితో విలక్షణమైన మైత్రి ఉన్న శ్రీరాముడిని వెతుక్కుంటూ తుదకు తిరునరైయూరిలో దర్శించగలిగాను. 6వ పాసురం. మాయావి అయిన ఆ పరంధాముడు దేవలోకంతో పాటు సకల జీవరాశుల్ని తన నాభికమలం మీద సృష్టించాడు. యశోదమ్మ యొక్క సింహం పిల్ల వంటి పుత్రుడిని, భక్తులపాటి ఆపద్బాంధవుడిని తిరునరైయూరులో కనుగొన్నాను. 7వ పాసురం. విశాలమైన ఖాండవ వనాన్ని అగ్నికి ఆహుతి చేసినవాడు, తిరుమెయ్యంలో కొలువైన వాడు, తేనెలు చిందే కల్పవృక్షాన్ని సత్యభామ కోసం
ద్వారకానగరంలోకి తెచ్చి నాటినవాడు అయిన నవమోహనాకారుడిని తిరునరైయూరిలో దర్శించాను. 8వ పాసురం. భూభారం తీర్చాలని దుష్టులైన రాజులు వీరస్వర్గం అలంకరించేటట్లు చెయ్యడానికయి మహాభారత యుద్ధములో అర్జునుడికి సారథ్యం వహించిన పార్థసారథిని అన్వేషించటం మొదలుపెట్టి చివరికి ఆయనను తిరునరైయూరులో కనుగొన్నాను. 9వ పాసురం. అతిశయం అనిపించేంతగా దినదినాభివృద్ధి చెందుతూ దేదీప్యమానంగా వెలిగే మహాజ్యోతి స్వరూపమైన చక్రాయుధం, శంఖం కలిగిన సుందర హస్తాలున్న వాడిని, పురుషోత్తముడిని, తేనెలు చిందే పుష్పవనాలున్న తిరుక్కూడైందులో పవళించి ఉన్న వాడిని వెదుక్కుంటూ తొదకు తిరునరైయూరిలో దర్శించుకోగలిగాను. 10వ పాసురం. సుస్థిరమైన మధురా నగరంలో వసుదేవుడికి ఆనందదాయకుడయి జన్మించిన తిరునరైయూరు నంబిని స్తుతిస్తూ కలియని సాయించిన ఈ 10 పాసురాల్ని పారాయణం చేసే భక్తులు పరమపదం వెళ్లి అక్కడున్న దేవతలకు వీరు దేవతలు కాగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 9వ భాగం. పెడై ఎడత్త తిరునరైయూరు గురించి. ఆడహంసతో ప్రణయ సమయములో వచ్చిన కలహంలో తాను అణిచివేయబడిన పట్టించుకోకుండా తామర పువ్వుల రేకులను తీసేసి మగహంస తేనెను గ్రోలుతుంది. దుర్గంధమయమైన బ్రహ్మకపాలాన్ని చేత్తో పట్టుకొని ముల్లోకాల్ని భిక్షమడుగుతూ తిరిగిన పరమశివుడి దుఃఖం పోగొట్టిన శ్రీహపతిని తిరునరైయూరులో దర్శించాను. 2వ పాసురం. పెద్దవైన శంఖాలు ఉప్పు కాలువలలో నిండిపోయి గట్టులు దాటి దారులలో ముత్యాలను వదులుతూ తిరునరైయూరుకు సంపదలను చేకూరుస్తాయి. అందరిచేత నిందింపబడినవాడు, బలంతో గర్వం చూపించిన రావణుడి 10 తలలు తెగిపడేటట్లు నిప్పులు కక్కే బాణం ప్రయోగించిన కౌసల్యాతనయుడు తిరునరైయూరులో వేంచేసియున్నాడు. ఓ మనసా, ఆ జానకీ వల్లభుడి దివ్యపాదాలను చేరుకో. 3వ పాసురం. తేనె కారుతున్న పళ్లతో నిండిన పనస చెట్లు, పళ్లతో నిండిన అరటి చెట్లు మెండుగా ఉంటాయి తిరునరైయూరులో. శంఖం లాంటి వర్ణం గల బలరాముడి తమ్ముడు, వెన్నెను తిన్నవాడు అయిన శ్రీకృష్ణ వాసుదేవుడు తిరునరైయూరులో సేవ సాయిస్తున్నాడు. ఓ మనసా, ఆ దేవకీసుతుడి దివ్య పాదద్వయం చేరుకో. 4వ పాసురం. తిరునరైయూరులో ఇళ్లపై ఎత్తుగా ఆకాశాన్నే కప్పివేసేటట్లుగా జెండాలు ఎగురుతుంటాయి. విశేషమైన సంపదలతో నిండి ఉన్న నగరం ఈ తిరునరైయూరు. ఈ గోపీ మనోహరుడు మధురానగరంలో కుంభనృత్యం ఆడారు. కొండనెత్తి కుంభవృష్టిని అడ్డుకున్నాడు. కొండంత భుజం గల ఆ స్వామి తిరునరైయూరులో సేవ సాయించుకుంటున్నాడు. ఓ మనసా, అతని పాదార విందాలను చేరి తరించు. 5వ పాసురం. అగరు మొద్దుల్ని, చందనపు చెట్లను, బంగారాన్ని, ముత్యాల్ని తన ప్రవాహంలో తోసుకొని వచ్చే అలలతో నిండిన కావేరీ నదీ తీరములో మహాభారత యుద్ధములో సూర్యుడికి అడ్డంగా తన సుదర్శన చక్రాన్ని పంపిన ఆశ్రిత జన రక్షకుడైన వసుదేవసుతుడు సేవ సాయించే తిరునరైయూరు
క్షేత్రానికి వెళ్ళి ఓ మనసా ఆ స్వామి పాదయుగళాన్ని చేరుకో. బంగారాన్ని, ముత్యాల్ని, సింహాల గోరుల్ని, ఏనుగుల దంతాల్ని తన చల్లని అలలతో కొట్టుకొని తీసుకువచ్చే కావేరీ నదీ తీరాన ఉన్న తిరునరైయూరు క్షేత్రములో వేంచేసి ఉన్న శ్యామసుందరుడి పాదకమలాల్ని ఓ మనసా శరణువేడు. 7వ పాసురం. పచ్చని వరిచేలు, ఎర్రని తామరల తటాకాలు, వీటి మధ్యలో చెరుకు తోటలు కలది తిరునరైయూర్ క్షేత్రం. నీలమేఘ శ్యాముడు, దేవాది దేవుడు, కిరీటంలో తులసిమాలను ధరించినవాడు అయిన శ్రీకృష్ణుడి చిగురు వంటి పాదాల్ని ఓ మనసా శరణు వేడుకో. 8వ పాసురం. గెలలు నిండిన పండుకాయలు, పచ్చికాయలు, పసిరి మొగ్గలు, గెలలు నిండిన వక్క చెట్లతో ఉన్న తోటలు గల తిరునరైయూరులో వేంచేసిన పర్వతం వంటి సుందరాకారుడు మణి మాడికోయలులో సేవ అందుకుంటున్నాడు ఓ మనసా. ఆ దివ్య సుందర విగ్రహుడి పాదాంబుజాలను ఆశ్రయించు. 9వ పాసురం. ఓ మనసా, వేదాలలో చెప్పబడినట్లుగా చేస్తున్న మహాయాగాల నుండి వెలువడిన ధూపం అంతటా వ్యాపించి ఆకాశాన్నే కప్పివేసే సుసంపన్నమైన తిరునరైయూరు క్షేత్రములో బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడే భక్తవత్సలుడి పాదద్వయం వద్ద శరణివేడు. 10వ పాసురం. సున్నం వేసిన దృఢమైన ప్రాకారాలు, 4 ప్రక్కల చుట్టబడిన తిరునరైయూరులో కొలువైన తిరునరైయూరు నంబిని స్తుతిస్తూ తిరుమంగై రాజ్యపాలకుడు సాయించిన రాగయుక్తమైన ఈ పాసురాల్ని పఠించేవారు పరమపదములో దేవతలయి సుఖించగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 10వ భాగం. తిరునరైయూర్ గురించి. 1వ పాసురం. తిరుకుడైందులో సౌకర్యంగా పవళించి ఉన్న నంబి వరహావతారం ఎత్తి భూమిని పైకెత్తినవాడు, మా కొరతల్ని తీర్చే పరిపూర్ణుడు, శత్రువుల దుర్గం నాశనమయ్యేటట్లు అసురులు నివసించే లంకను విధ్వంసం చేసిన ఆ జానకీ వల్లభుడు, సకల లోకాల్ని తన 2 అడుగులతో కొలిచిన వామనుడు. అయితే ఆయనే మన నారాయణ నంబి. ఆయన తిరునామం ఉచ్చరిస్తే అదే మహోన్నతమైన తిరుమంత్రం అవుతుంది. 2వ పాసురం. భయంకర విషం కలిగిన కాళీయ సర్పం కూడా భయపడే విధంగా పూర్వం గోపబాలుర ఎదుట మడుగు నీటిలో దూకి ఆ పాముతో పోరాడిన ఉత్తమమైన శ్రీపాదాలు కలవాడు, వరాహమూర్తి అయి భూమిని పైకి తెచ్చినవాడు, 2 అడుగులతో సకల భువనాల్ని కొలిచినవాడు అయిన శ్రీవత్స వక్షుసుని తిరునామం చెప్తే చాలు. అదే నమో నారాయణాయ అనే తిరుమంత్రమవుతుంది. 3వ పాసురం. లొంగదీసి కట్టడం కుదరనిది, కోపంతో మండుతున్న గుండ్రని కళ్ళు కలదైన కువలయపీడం అనే ఏనుగు తల్లడిల్లేలా దాని వంపు తిరిగిన దంతాల్ని పెరికేసిన వాడు, కడల నుండి అమృతాన్ని చిలికి బయటకు తీయించిన ఔన్నత్యం కలవాడు, శ్రీదేవిని తన వక్షస్థలములో ఉంచుకొన్నవాడు, తుమ్మెదలు గానం చేస్తూ తిరుగుతున్న పూల కొప్పున్న యశోదాదేవి దాచిన పెరుగువెన్నెలను దొంగతనంగా ఆరగించినవాడు అయిన ఆ అరవిందాక్షుడి పేరు పలికితే చాలు. అదే
నమో నారాయణాయ అనే తిరుమంత్రమయ్యి అలరారుతుంది. 4వ పాసురం. బండరాళ్లతో కట్టబడిన ప్రహరీలున్న కాంచీపురములోని పాడగం క్షేత్రములో సకల లోకాల చేత ఆరాధించబడే పురుషోత్తముడు కొలువై ఉన్నాడు. లంకాధిపతి రావణుడి శరీరాన్ని తన బాణంతో చీల్చి చెండాడినవాడు, విభూషణుడికి శ్రేయస్సు కలిగించిన వాడు అయిన కౌసల్యాతనయుడి తిరునామం జపిస్తే అదే నమో నారాయణాయ అనే తిరుమంత్రమై విరాజిల్లుతుంది. 5వ పాసురం. పూర్వకాలములో గొడుగులాగా గోవర్ధనగిరి నెత్తి పెద్ద వాన నుండి గోవులను గోకుల వాసుల్ని రక్షించిన నందకిశోరుడు మదించిన 7 వృషభాల మదం అణిచినవాడు, కోవులూరు క్షేత్రములో నిలబడిన రూపములో ఉన్నవాడు, లంకలో తనకు లొంగని అసురులు నశించిపోయేలా యుద్ధం చేసి ఆ రాక్షసులు యముడికి ఆహారం అయ్యేట్లు చేసిన పురుషోత్తముడి నామం జపిస్తే అదే నమో నారాయణాయ అనే తిరుమంత్రం అవుతుంది. 6వ పాసురం. అడవుల్లోని ఎలుగుబంట్లని, కోతుల్ని, కొండముచ్చుల్ని సైన్యంగా చేసుకొని అతి క్రూరమైన అసురుల్ని అంతం చేసిన శ్రీహరి నామం నాకెప్పుడు తేనె పాలులాగా అమృతంలాగా రుచికరమైన అనుభూతినిస్తుంది. ఆ నామమే తిరుమంత్రం. నమో నారాయణాయ అని చెప్పండి. గంభీరంగా నిలబడి ఉండే కొండలు, ఎప్పటికీ ఎండిపోని సముద్రం, దశ దిశలు విశాలంగా వ్యాపించి ఉన్న భూమి, ఏమాత్రం పాడైపోని విధంగా కాపాడేవాడు, కొండను గొడుగులాగా ఎత్తిపట్టిన ఆద్యాంతరహితుడి తిరునామం గురించి బాగా తెలుసుకోండి భక్తులారా. అదే నమో నారాయణాయ. 8వ పాసురం. పెనుగాలితో కూడిన మేఘాలు రాళ్లవాన కురిపించినప్పుడు గోకులవాసులు దిగులు చెంది చీకటి చుట్టుముట్టి అంతం లేని రాత్రిలాగా ఉండే ఈ రాత్రి, ఓ కన్నయ్య, నువ్వే మమ్మల్ని కాపాడాలి అని వేడుకొన్నారు. వారు పూర్తిగా భయకపింతులు కాకముందే గోవర్ధనగిరిని ఎత్తి గొడుగులాగా పట్టుకొని వారందర్నీ రక్షించాడు ఆ గిరిధారి. అతడి తిరునామమే నమో నారాయణాయ. 9వ పాసురం. మహాసముద్రం వస్త్రంగా ఉన్న భూదేవికి, పద్మంలో కూర్చొని ఉన్న శ్రీ మహాలక్ష్మికి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలకు నాయకుడైన వాడు, మా అందరికీ నిత్యసూరులకు కూడా అధిపతి. నమో నారాయణాయ అన్నదే అతడి తిరునామం. మన పాపాలు నివృత్తి కావడానికి అతని నామాన్నే పలుకుదాం. 10వ పాసురం. ముత్యాలు, మణులు తీసుకొని వచ్చే కావేరీ నది ప్రవహించే తిరునరైయూరు క్షేత్రం బావులు, కొలనులతో పరివేష్టింపబడి ఉంది. ఇక్కడి తిరునరైయూరు నంబిని స్తుతిస్తూ ఈ 10 పాసురాల్ని కలియన్ ప్రసాదించారు. కలువ కన్నులున్న లలనామణుల మోహములో చిక్కుకొని పిమ్మట పరివర్తన చెందిన ఈ ఆళ్వారు సాయించిన పాసురాల్ని పారాయణం చేసుకునే వారికి ఏ పాపాలు దగ్గర చేరవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 10వ భాగం సంపూర్ణం. 6వ పొత్తులో 10 భాగాలు ఉన్నాయి. 10 భాగాలు సంపూర్ణమైనవి.